హాయ్ అండి. సొరకాయ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. సొరకాయని ముందరగా తురిమేసి గానీ లేదా మిక్సీ పట్టి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 గ్లాసులు నీళ్ళు పోసి మరిగించుకోండి. మరిగించుకున్న నీటిలో సొరకాయ మిశ్రమం వేసి ఉడికించండి. ఈ సొరకాయ ఉడికే లోపల 2 స్పూన్స్ సగ్గుబియ్యం వేసి నానబెట్టుకోండి. ఇలా నానిపోయిన ఈ సగ్గుబియ్యంలో 2 స్పూన్స్ బియ్యపిండి కూడా వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఉడికిపోతున్న సొరకాయ మిశ్రమంలో ముందరగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం బియ్యపిండి పేస్ట్ని వేసి ఉడికించండి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని లాస్ట్గా నువ్వులు వేసుకొని చల్లారనిచ్చి ఒక పేపర్ పైన వడియాలా పెట్టుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ వడియాలు అయితే రెడీ అయిపోతాయండి. ఈ వడియాలు పొద్దున కనుక పెట్టామనుకోండి సాయంత్రానికల్లా ఎండిపోతాయి. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇంకొక 2 రోజులు ఎండలో పెడితే సరిపోతుందండి. అంతేనండి, చాలా పల్చగా ఉండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే సొరకాయ వడియాలు రెడీ అండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.